పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు నరవ గ్రామంలో 1,50,00,000 రూపాయలతో రైవాడ పంప్ హౌస్ నుంచి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వరకు 2.3 కిలోమీటర్ల మేర రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 114 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అక్రమంగా క్వారీ తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదని, ముందు తవ్విన వాటితో సహా దొరికిన వారికి జరిమానాగా విధిస్తామని తెలిపారు. అలాగే పెదగాడి సర్వే నెంబర్ 420 చెరువుని రికార్డులు మార్చి గత ప్రభుత్వంలో కబ్జా చేశారని, రికార్డులు మార్చిన అధికారులు కానీ కబ్జాదారులను కానీ వదిలిపెట్టేది లేదని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు కార్పొరేటర్ ముల్లు ముత్యాల నాయుడు, గల్లా శ్రీనివాసరావు, ఉబ్బిన శ్రీకాంత్, ఎల్లపు శ్రీను, గంతకోరు శివ, ఇందల రమణ, మడక అప్పలరాజు, గంధం సంజయ్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 మాసాల కాలంలోనే ఒక్క పెందుర్తి నియోజకవర్గంలోనే ఏదైతే మా సోదరుడు మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా 6.5 కోట్లు 88వ వార్డు కంటే మొత్తం మా కార్పొరేటర్లు నేను కలిపి 64 కోట్లు 9 నెలల్లో మేము తీసుకురావటం జరిగింది. అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చా సంక్షేమం జరుగుద్ది, అభివృద్ధి ఆగిపోతుందన్న ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి 40 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము 114 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ రోడ్లు కాకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రూరల్ కలిపి 4.5 కోట్లు నిన్ననే శాంక్షన్ వచ్చింది. ఇలా అన్నీ మేము కలిపితే 64 కోట్లు అర్బన్కి, రోడ్లకి, డ్రైన్లకి, కళ్యాణ మండపాలకి, పార్కులకి అన్నిటికీ తెచ్చాం. అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే జరుగుతున్నాం. పంచకర్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 88వ వార్డు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో సర్వేగంగా దూసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఈ వాటర్ మన ప్లాంట్ దగ్గర నుంచి వెంకటాపురం వెళ్ళే మార్గానికి 2,34,00,000 రూపాయలు ఈవీఎంసీ నిధులు పెద్దల సహకారంతో ఈరోజు అభివృద్ధి నిధులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 88వ వార్డులో 1,50,00,000 రూపాయలతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పాత కంపల వరకు అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు రేపు వచ్చే పార్కులు మన ఎల్జీ నగర్లో పార్కు 50 లక్షలతో నేడో రేపు చాలా అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా పెందుర్తి కాన్స్టిట్యున్సీ 88వ వార్డులోనే 6.5 కోట్లు దరిదాపుగా శాంక్షన్ చెప్తున్నాం సార్. మీ చేతుల మీదుగా త్వరలో అది కార్యక్రమాలని జయప్రదం చేయడానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మన వార్డు ప్రజలందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.